తిరుపతి లడ్డు వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు తయారీలో జంతువుల అవశేషాలతో తయారు చేస్తున్న నూనె ఉపయోగించి లడ్డూలు తయారు చేశారంటూ కూటమి నేతలు ఆరోపణలు చేయటంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారటమే కాకుండా ఎంతో మంది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశాయి. అయితే ఇలాంటి ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను బయట పెట్టకపోవడంతో ప్రత్యేక విచారణ పేరుతో ఒక సిట్ను విధించారు. ఇక ఈ వ్యవహారంలో సిట్ అధికారులు పెద్ద ఎత్తున విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణలో భాగంగా నలుగురును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా ఈ వ్యవహారంలో నలుగురు అరెస్ట్ కావడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలలో వణుకు మొదలైందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి కొంతమంది కీలక నేతలతో జగన్ రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. 3 డైరీలకు చెందిన నలుగురిని సిబిఐ ఆధ్వర్యంలోని స్పెషల్ టీం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో A1 ను ఖాళీగా ఉంచారు. రాజశేఖర్ ను A2, ఓమిల్ జైన్ ను A3, బిపిన్ జైన్ ను A4, అపూర్వ చావ్దాను A5 గా పేర్కొంది. A1 ఎవరనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక ఈ వ్యవహారంలో A1 గా తిరుమలలో కీలక బాధ్యతలు వహించిన గత ప్రభుత్వ నేతలు ఉంటారనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది కీలక నేతలు గత రాత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయంపై సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారని, వీరి మాటలు అన్నింటినీ జగన్ చాలా క్షుణ్ణంగా విన్నారట. సిట్ ఇప్పటికే టీటీడీకి చెందిన కొందరు ఉద్యోగులను విచారించింది. వారిలో ఆనాటి పెద్దల పేర్లు చెప్పినట్లు వార్తలు లేకపోలేదు. దీంతో అప్పటి అధికారులు, ప్రభుత్వ పెద్దలలో చిన్నపాటి టెన్షన్ మొదలైందనే చెప్పొచ్చు. తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చని కొంతమంది నేతలు తలలు పట్టుకున్నారట. ఈ వ్యవహారంలో వైకాపా నాయకుల ప్రమేయం ఉందని తెలిస్తే కనుక ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.